బీసీలకు కులగణన చేయమంటే మొన్న కుక్కల కుటుంబ నియంత్రణ ఆపరేషన్ అని పెట్టిరోజు ఎన్ని కుక్కలున్నాయి ఈ తెలంగాణ రాష్ట్రంలో? ఎన్ని కుక్కలున్నాయో లెక్కుంది ప్రభుత్వం తానా, ఎన్ని పందులున్నాయో లెక్కుంది. కానీ ఎంతమంది బీసీలు ఉన్నారో లెక్క లేరట ప్రభుత్వం దగ్గర, లేరట. ఇదా లెక్క ఉంది, లెక్క లేక కాదు. నువ్వు మమ్మల్ని లెక్క పెడతావా లేకపోతే మేమే మిమ్మల్ని లెక్క పెట్టానా? నువ్వు మమ్మల్ని లెక్క పెడతావా లేకపోతే మేము మిమ్మల్ని లెక్క పెట్టానా? చూసుకోరుగా. నేను వెనకట్లో లెక్క పెట్టినా ఒక కులాన్ని 7,200 ఇల్లే ఉన్నాయా వీళ్ళు అని. ఇక పూరాగా చేస్తే మీరు పరేషాన్ అవుతారు. మీరు ఎంత అడ్డుకోవాలని చూసినా, ఎంత మోసం చేయాలని చూసినా, బీసీ ఉద్యమం ప్రారంభమైంది. ఇది ఆగే ఉద్యమం కాదు, ఆ దరికి చేరే ఉద్యమమే. ఇప్పుడు నేను చెప్తా ఉన్నారు ఆయన చంద్రశేఖరరావు గారు, ఆయన అంటుండే వచ్చేసారి మనమే ముఖ్యమంత్రి అని, ఇంకో ఆయన అంటుండే మరోసారి నేనే అని. అబ్ కీ బార్ బీసీ సర్కార్ ఓన్లీ. తెలంగాణలో రాబోతా ఉంది అబ్ కీ బార్ బీసీ సర్కార్. ఇప్పుడే మా చిరంజీవి సార్ చెప్పిండు ఒక నినాదం, బిచ్చగాల లెక్క కుల సంఘానికి 50 కోట్ల ఎంత అన్నావు? ఎంతనే? 50 కోట్లు. తెలంగాణ రాష్ట్రంలో ముదిరాజు కార్పొరేషన్ పెడితే దానికో 50 కోట్లు పెడితే 20 లక్షల మంది నీ లెక్కల ప్రకారమే ఉన్నటువంటి ముదిరాజులకు డివైడెడ్ బై చేస్తే తలకొక్క 250 రూపాయలు వస్తుంది. ఇంకో బిర్యానీ ప్యాకెట్ కావాలంటే ఇంక 20 రూపాయలు కలపాలి మన వాళ్ళకు. ఇదా దీనికోసమేనా 9,200 కోట్లు బడ్జెట్ బీసీలకు పెట్టి అవమానిస్తుంటే ఊకున్నారేనా? అడగలే లేచి దేనికోసం అడిగినా ఈ జాతుల కోసం మాట్లాడినా. ఇలా అడుగడుగునా బీసీలకు అవమానాలు జరుగుతున్న ప్రతిసారి నేను మాట్లాడుతా ఉన్నా. నేను ఒక రిప్రజెంటేషన్ తయారు చేసిన బీసీలకు సంబంధించి ముఖ్యమంత్రి గారికి కలిసిద్దామని. ఆడ చాలా మంది బీసీ ఎమ్మెల్యేలు వాళ్ళు వీళ్ళు ఉంటే రరిపై అందరం పోయి కలిసిస్తూ పట్టుంటారంటే లేదన్నా నాది ఫైల్ ఉందని ఉగాయన, నాది ఆ ఫైల్ ఉందని ఉగాయన. ఎవడైతే బీసీలో ఉండి ఈ జాతులను విస్మరించి వీళ్ళ ఓట్ల ద్వారా గద్దెలెత్తి పక్కకు జరిగి తొత్తులుగా మారతారు, మీ పరిస్థితి కూడా చేస్తాం మేము. పక్క వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఇవాళ